ప్రత్యేకం సార్ చెప్పండి, కూటమి స్పీకర్ గారు రేపు ప్రమాణ స్వీకారాలు చేసి ఏముందయ్యా, ఇదేదో 2 రోజులు కాలక్షేపం కానీ దానికి ఏముంది. ప్రోటోకాల్ స్పీకర్ అంటే 2 రోజులు ప్రమాణ స్వీకారం చేస్తే పని అయిపోయాయి. ఏదో సీనియర్ మోస్ట్ కనుక కొంచెం 7 సార్లు గెలుచున్నాను, వయసులో పెద్ద అని చెప్పి ఆ గౌరవం కొద్దీ చేయమన్నారు. వదిలే ఇంకెవరన్నా చూడన్నాను, కాదు మీరు చేయమన్నారు, సరే చేస్తాం అన్నాం అంతే. ఇది పెద్ద పోస్ట్ ఏం కాదు, పెద్ద ఇదేం కాదు. ఇక్కడ ఒక విచిత్ర విషయం సార్, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు తిట్టారు మీరు, ఇప్పుడు అతని చేత మీరు ప్రమాణ స్వీకారం చేయండి, దాన్ని ఎలా చూస్తారంటారు? కానివ్వండి, ఎవరైనా ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని గౌరవిస్తాం, అధికార పక్షం అందరినీ గౌరవిస్తాం. అది గత ప్రభుత్వంలో అది చేతకాల వాళ్ళకి చేతకాని విధానాల్లో అప్రసారంగా చేపట్టే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ చేస్తాం. రేపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చేయాలి. 170 మంది అసెంబ్లీ శాసనసభ్యులకి ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నికయ్యాక ఆ కొత్త నూతనంగా ఎన్నికైన స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఈసారి సమావేశాలు ఎలా జరగబోతున్నాయి అనేది మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో అంటే ఇద్దరు ఉండేవారు కాదు, ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం ఉండేది, అలా ఉండేది. ఇప్పుడు మాత్రం ఎలా జరగబోతుంది అనేది ఒక ఆసక్తి, ఎలా జరగబోతుంది అంటారు? శాసనసభ సజావుగా నడుస్తుంది, చట్టబద్ధంగా నడుస్తుంది. చట్టాలు అర్థం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండేలాగా ఉండాలని నా కోరిక. అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాల, మైకులు ఇవ్వాల, మాట్లాడిన ఇవ్వాల, మొత్తుకున్న బయటికి గెంటేసేవారు. అది కాదు. సరైన బలమైన ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు కనీసం ఉన్నవాళ్ళన్నా సక్రమంగా విషయం బట్టి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అందరూ ఎవరైనా ఏ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆహ్వానిస్తాం. కాదు మేము మా ఇష్టరాజ్యం, మా సొంత జాగీర్దారు గతంలో మేము ప్రవర్తిస్తామంటే కుదరదు. ముఖ్యంగా రోజా గారు ఋషికొండ హిల్స్ గురించి మాట్లాడుతుంటే మీరేమో కారిపోతున్న వాటికి ఖర్చు పెట్టారు, మేము బలంగా కట్టాం, పర్యాటక శాఖ తరపున కట్టాం, దీని మీద ఆరోపించడం తెలుగుదేశం పద్ధతి కదండి. ఆమె ఎంత దోచుకుందో లెక్కలు వేయమంటున్నారు ఇవాళ. చిత్తూరులోను, పొంగనూరులోను అక్కడ మొత్తం ఎంత దోచుకుందో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధితులంతా బయటకు వస్తున్నారు. మైనింగ్ వాళ్ళు కానీ రోజా గారు చేసిన దోపిడీ మీద బయటకు వస్తున్నారు. ఈ టూరిజంలో ఎంత అవినీతి జరిగిందో ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటకు. ఒక్కొక్కటి విచారణ చేస్తాం. మంత్రివర్గ కూర్పు ఇంచుమించుగా పూర్తయింది, దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇచ్చారు అవకాశాన్ని బట్టి సర్దుబాటు చేశారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కొంత సర్దుబాటు చేశారు. సరే, అది వివిధ ప్రాంతాలకి సమతుల్యం చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది.